నమస్తే నేను కేశవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రదేశ్ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తర్వాత వైఎస్ షర్మిల దూకుడుగా ముందుకు దూసుకుపోతున్నటువంటి పరిస్థితి. ఆల్రెడీ 21వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. 23వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్త పర్యటన మొదలుపెట్టారు. రోజుకి 3 చిన్న జిల్లాలు అంటే విభజించినటువంటి 3 జిల్లాలను కవర్ చేసే విధంగా షర్మిల యాత్రలు సాగుతున్నాయి. ఇవాళ ఉదయం అంతా కూడా విజయవాడ నగరంలో పార్టీ ప్రధాన కార్యాలయంలో రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనడం, అలానే పార్టీకి సంబంధించినటువంటి సమీక్షా సమావేశాలు నిర్వహించినటువంటి షర్మిల సాయంత్రానికి గుంటూరు నగరంలోకి గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే ప్రవేశించారు. గుంటూరులో కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కొత్తగా షర్మిల ఒక నినాదం అందుకున్నారు. ఈ కార్యక్రమాలు నిర్వహించేటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి కొత్త శకం ప్రారంభం కాబోతుందనేటువంటి మాటను షర్మిల చెప్తున్నారు. అదే క్రమంలో ఆమె నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు కూడా ఆ తరహాలోనే నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజా సందోహాన్ని, ముఖ్యంగా పార్టీని ఎవరైతే వీడి వెళ్ళారో ఆ నాయకులందరినీ కూడా మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేటువంటి ఒక ఎత్తుగడని షర్మిల అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలో పార్టీలుగా ఉన్నటువంటి ప్రధాన పార్టీలుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అన్నిటినీ కూడా ఒక ఘాటన కట్టేసేటువంటి వ్యూహాత్మక ఎత్తుగడని షర్మిల అనుసరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె కొన్ని ఆసక్తికరమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. రిపబ్లిక్ డే వేడుకల తర్వాత ఆమె గుంటూరు నగరంలోకి ప్రవేశించారు. గుంటూరు నగరంలో జరిగినటువంటి సమీక్షా సమావేశంలో ఒక ఆసక్తికరమైనటువంటి కామెంట్ షర్మిల చేశారు. అదేంటంటే బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్. ఈ కాంబినేషన్తోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నడుస్తున్నాయనేటువంటి మాటని స్లోగన్గా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం షర్మిల చేస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో జగన్ గెలిచినా, అలానే చంద్రబాబు గెలిచినా కానీ బీజేపీకి ఊడిగం చేయడానికే గెలుస్తారనేటువంటి సంకేతాలను స్పష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ఆలోచన షర్మిల చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఒక ప్రకటన చేశారు. బీజేపీ అంటే ఈ కొత్త ఎబ్రివేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు షర్మిల. కాబట్టి ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాలి, అలర్ట్గా ఉండి సమర్థమైనటువంటి నాయకత్వాన్ని ఎన్నుకోవాలి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం తెలుగు ప్రజల విశాల దృక్పథంతో ఆ నిర్ణయం తీసుకున్నారు. ఆ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్కి అనేక రక్షణలు ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం న్యాయం చేయలేకపోయింది, అలానే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం న్యాయం చేయలేకపోయింది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ వీళ్ళ బలహీనతలతో ఆడుకుంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఎన్నుకోండి అనేటువంటి మాట షర్మిల గుంటూరు సభలో నినదించారు. బీజేపీ అంటే ఈ కొత్త ఎబ్రివేషన్ని ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారు? బాబు, జగన్, పవన్ అనేది కాంబినేషన్. కాబట్టి బీజేపీకి మీరు ఊడిగం చేసే బానిసలుగా ఉంటారా, షర్మిల వెంట నడుస్తారా, కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తారా అనేటువంటి నినాదంతో ప్రజల్లోకి వెళుతున్నారనేటువంటి మాట షర్మిల చెప్పారు. అదే క్రమంలో పార్టీని వీడి గతంలో కాంగ్రెస్ నుంచి దూరంగా వెళ్ళినటువంటి నాయకుల్ని పార్టీలోకి తీసుకురావడం, అలానే రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి నేతల్ని మళ్ళీ కాంగ్రెస్లోకి ఆహ్వానించడం, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బలహీనపడింది అనేటువంటి అభిప్రాయం నుంచి బలపడుతోంది అనేటువంటి అభిప్రాయం దిశగా నేను తీసుకెళ్తానని షర్మిల చెప్తున్నారు. ఇడుపులపాయ నుంచి ఇడుపులపాయకి చేరే లోపు తన వెంట నడిచి వచ్చేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమూహం ఒక సముద్రాన్ని తలపిస్తుందని షర్మిల అంటున్నారు. ఏ విధంగా జరుగుతుంది? ఎన్నికలకు ఎక్కువ సమయం లేదు, కేవలం ఒక నెల వ్యవధిలోనే ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్లో వచ్చేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ బీజేపీ అనేటువంటి కొత్త కాంబినేషన్ ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు? షర్మిల మాటలు నమ్ముతారా లేదా? ఎందుకంటే విశ్వసనీయత అనేటువంటి ఒక పాయింట్ విషయంలో షర్మిల తెలంగాణలో చేసినటువంటి రాజకీయం, ఆ తర్వాత ఏపీలోకి ట్విస్ట్ అయినటువంటి విధానం, వీటిపైన ప్రతిపక్ష పార్టీలు అలానే అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కూడా విస్తృతంగా కామెంట్స్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వారి ముగ్గురిని ఎదుర్కొంటూ షర్మిల తనకంటూ ఒక స్పేస్ క్రియేట్ చేసుకుని కాంగ్రెస్ పార్టీని మరోసారి బలోపేతం చేసేటువంటి అవకాశం ఉంటుందా లేదా అనేది కాలం నిర్ణయించాల్సినటువంటి అంశం.